ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా అయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం, బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు, రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం, ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు, మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను, ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు 2వ విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు, ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది, అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఎవరు ప్రభుత్వందని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. ఆనాడు మీ అందరిని ఒక విషయం కోరా, 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా, చాలామంది నన్ను ఎగతాళి చేశారు, సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం, చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు, నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈరోజు నన్ను నడిపిస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెత్తుల బండి, 2 మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మీరే చూస్తున్నారు, నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం.